ఆ నేపథ్యంలో మేము ముఖ్య కలిసి మాకున్న ఇబ్బందులు చెప్పాము. ప్రధానంగా ఏంటంటే 35 సంవత్సరాల నుంచి కుల ధృవీకరణలో మేము బాగా ఇబ్బందులు పడతాం. జీవో ఉన్నప్పుడు కూడా అధికారులు జీవోని ఇంప్లిమెంట్ చేయకుండా ఈ కులం ఎక్కడ ఉంది, కులం లేదు కదా అని మాట్లాడుతూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ కారణంగా ఏమవుతుందంటే సంక్షేమ పథకాలు అందుకోలేక మా వాళ్ళు దాన్ని పొందాల లక్ష్యంతో కొన్ని ప్రాంతాల్లో మాదిగగా తీసుకొని పక్కకి వెళ్ళిన పరిస్థితి. ఇది ఎక్కువ ప్రాంతాలు బాగా జరిగింది. దీనివల్ల మేము ఏమవుతున్నాం అంటే లాస్ అప్ అయిపోతాం. కుల సంఖ్య మనం దిగిపోతుంది. దీనివల్ల రిజర్వేషన్ శాతం మనం తగ్గిపోతాం. ఇది చాలా ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ఈరోజు ఆయన దృష్టికి తీసుకెళ్ళాము, చెప్పాము. ఇది మార్చుకునేటువంటి అవకాశం మాకు కల్పించండి. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఇవి మాకు ఎంత శాతం తెలియట్లేదు, అసలు మాకు అందటం లేదు. 77 సంవత్సరాలు స్వతంత్రం ఇచ్చినప్పుడు కూడా అభివృద్ధి ఎక్కడేసి గొంగళి అక్కడేగానే ఉంది. కాబట్టి మాకు చాలా ఇబ్బందికరం ఉంది. కాబట్టి ఈ తప్పులు సరి చేసుకుంటున్న పాటు మాకు మాదిగం ఉన్నటువంటి మాదిదాసుగా మార్చుకునే అవకాశాలు దానికి సంబంధించి కలుగు చేయాలని, అట్లనే మాకు అభివృద్ధి ఫలాలు కూడా మాకు సమాన భాగాలు కావాలని మేము కోరుకుంటా ఉన్నాం.